మొదటగా మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటిదాకా మీరు అందిస్తున్న ఈ సహకారం, ఈ సపోర్ట్ నాకు చాలా విలువైనది. మీరు ఈ స్టోరీస్ చూసినప్పుడల్లా లేదా విన్నప్పుడల్లా దయచేసి ఒక లైక్ కానీ కామెంట్ కానీ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అది నాకు కొంచెం సపోర్టివ్గా కూడా ఉంటుంది. సో ఒక్క లైక్, మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ ద్వారా దయచేసి నాకు తెలియజేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీకెప్పుడైనా గంటల కొద్దీ ఏదో మర్చిపోయినట్టు అనిపించి అదేంటో అంతుపట్టక ఏ పని చేయలేకపోయారా? ఏదైనా వదిలేసినట్టు అనుమానం వచ్చి వెతుకులాటలో పడి ఏం చేస్తున్నారో మీకే తెలియని పరిస్థితికి వెళ్ళిపోయారా? ఇలా అడగడానికి కారణం నాకు అనిపించినట్టు మీకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుందేమో అని. ఎందుకంటే పైన చెప్పిన ఎక్స్పీరియన్సెస్ నా జీవితంలో ఎప్పుడూ ఉండేవి. ఒకరోజు సాయంత్రం సరిగ్గా 6 గంటలు దాటుతున్న సమయంలో నేను ఆఫీస్ నుంచి బయలుదేరి బస్ స్టాప్కి వెళ్ళాను. బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉండగా నాకెందుకో అనీజీగా అనిపించింది. ఏదో ఆలోచన నన్ను వెనక్కి లాగుతున్నట్టు అనిపించింది. ఏదో తెలియని కన్ఫ్యూజన్, ఏంటో అర్థం కాలేదు. కళ్ళు కంగారులో అటు ఇటు తిప్పుతున్నాను. ఎందుకు చూస్తున్నానో తెలీదు. వెనక్కి తిరిగి పదే పదే చూస్తూ ఉన్నాను. కానీ నిజానికి అక్కడ ఏమీ లేదు. అసలేమవుతోంది నాకు? ఉన్నట్టుండి ఎందుకిలా ప్రవర్తిస్తున్నాను అన్న సందేహం నా కన్ఫ్యూజన్కి తోడైంది. కాసేపు ఆ బస్ స్టాప్లోని బెంచ్ మీద కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాస మెల్లిగా తీసుకొని ఆలోచిస్తూ ఉన్నాను. అలా ఆలోచించగా కొంతసేపటికి నాకు ఒక విషయం అర్థమైంది. నేనేదో ముఖ్యమైన దాన్ని వదిలేసి వచ్చానని. కానీ నేను ఎంత ఆలోచించినా అదేంటో అర్థం కావట్లేదు. ఒకవేళ అక్కడ నిజంగా ఏమీ లేదేమో, నేనే అనవసరంగా కంగారు పడుతున్నానేమో అని నన్ను నేను కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేశాను. కానీ ఆ అనీజీ ఫీలింగ్ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. వెంటాడుతూనే ఉంది. వెనక్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసి వద్దాం అనుకున్నాను. కానీ నేను అప్పటికే చాలా అలసిపోయి ఉన్నాను. ముందు ఎలాగైనా ఇంటికి వెళ్ళి పడుకుంటే అంతా సర్దుకుంటుంది అనుకున్నాను. ఇంతలో బస్సు రావడంతో నేను అందరి ప్యాసింజర్స్తో పాటు బస్ ఎక్కాను. పుష్కరాల సీజన్, పైగా ఫ్రీ బస్సు. అందుచేత ఎప్పటిలాగానే అన్ని సీట్స్ ఫిల్ అయిపోయాయి. ఆ బస్సు నంబరు 252B. అన్ని బస్సుల కన్నా వేగంగా వెళ్తుంది. సడన్ బ్రేక్స్ వేస్తూ ఉండటంతో నేను ఒక చేత్తో హ్యాండ్ రైల్ని, మరో చేత్తో స్టిఫ్ రాడ్ని పట్టుకొని నిల్చున్నాను. ఇంతలో బస్సు డ్రైవర్ వేగంగా వెళ్ళి సడన్గా బ్రేక్ వేయడంతో నా చెయ్యి జారి వెనకున్న మనిషి మీద పడ్డాను. సారీ అండి, స్లిప్ అయింది అన్నాను. అతను మొహం సీరియస్గా పెట్టుకొని ఫోన్ మాట్లాడుతూ నా మాటలను పట్టించుకోలేదు. సరే అని గట్టిగా పట్టుకొని నించుని ముందుకి చూస్తూ ఉండగా నా మైండ్లోకి మళ్ళీ అవే ఆలోచనలు వచ్చాయి. ఆఫీస్ నుంచి వెళ్తున్న దూరం పెరిగే కొద్దీ నన్ను ఆ ఆలోచనలు మరింతగా వెంటాడుతూ ఇబ్బంది పెట్టాయి. నేను ఏం మర్చిపోయి ఉండొచ్చో కనిపెట్టేందుకు ఆ రోజు మొత్తాన్ని నా మైండ్లో రివైండ్ చేసి చూసుకున్నాను. పొద్దున ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాను. నా బాస్ నన్ను లేట్ అయినందుకు తిడుతూ ఉన్నాడు. ఇంపార్టెంట్ మీటింగ్ మరో 40 నిమిషాల్లో మొదలవ్వబోతుందని వార్నింగ్ ఇస్తున్నాడు. ప్రాజెక్ట్ టెండర్కి తగ్గ డాక్యుమెంట్స్ అన్నీ ఫైల్ చేస్తూ కంగారుగా నా భార్య అరుణ చేసిన ఉప్మాని స్పూన్తో తింటూ ఉన్నాను. ఫైల్ చేయడం అయ్యాక నా సిస్టంలో రిజిస్ట్రీ ఓపెన్ చేసి ఒక్కో ఫైల్ తాలూకు ఇంపార్టెంట్ సీరియల్ నంబర్స్ నోట్ చేస్తూ ఉన్నాను. ఇంతలో నా బెస్ట్ ఫ్రెండ్ నిబంధ్ తనకు ప్రమోషన్ వచ్చినందుకు సాయంత్రం పార్టీ ప్లాన్ చేశానని చెప్పాడు. నా టెన్షన్లో నేను ఉండడం చేత అతని వంక చూసి ఏదో ఫార్మాలిటీగా ఒక నవ్వు నవ్వి తప్పకుండా వస్తానని చెప్పి మళ్ళీ నా పనులు నేను చేసుకుంటూ ఉన్నాను. ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు అన్నాడు నిబంధ్. మన బాస్ చాలు నా ప్రాణానికి అని నేనన్నాను. అందుకు నిబంధ్ నవ్వి అన్నట్టు ఏదో టెండర్ వేస్తున్నారట కదా అని నిబంధ్ అడిగాడు. అందుకు నేను అవును, ద క్రయో లైఫ్ ప్రాజెక్ట్ మీద అన్నాను. క్రయో లైఫ్ అంటే ఏంటి అని అడిగాడు నిబంధ్.
అందుకు నేను ఒక మనిషికి ఏదైనా జబ్బు చేస్తే అతని బాడీలోకి బార్బిచురేట్స్ ఇంజెక్ట్ చేసి ఇండ్యూస్డ్ కోమా స్టేజ్లోకి తీసుకెళ్తారు. ఆ టైంలో అతని బాడీని ఒక ఇన్సులేటివ్ షిమ్మర్డ్ సూట్లో పెట్టి క్రయోజెనిక్ ఫ్రీజర్లో పెడతారు. అప్పుడు అతని శరీరంలోని టెంపరేచర్ తగ్గిపోవడం వల్ల మెటబాలిక్ యాక్టివిటీ స్లో అయిపోయి డిసీజ్కి సంబంధించిన బ్యాక్టీరియా వైరసెస్ పెరగకుండా ఆగిపోతాయి. అటువంటి సిచ్యువేషన్లో కొన్ని నెలలు ఉంచితే ఆ డిసీజ్ బాడీలోనే చనిపోవడం కానీ లేదా స్ప్రెడ్ అవ్వకుండా ఆగిపోవడం కానీ జరుగుతుంది. అలా మనిషిని క్రానిక్ లేదా పాండమిక్ స్ప్రెడ్ డిసీజ్ నుంచి కాపాడటం కానీ లేదా ఆ కండిషన్స్లో ఆపరేషన్ చేసి వైరస్ ఉన్న పార్ట్స్ని సపరేట్ చేయడం కానీ చేయొచ్చు అని నేను చెప్పాను. ఏమోరా, నాకేం అర్థం కావట్లేదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, టెండర్ని మీరు వేయగలరు, కానీ దాన్ని మీరు హ్యాండిల్ చేయలేరని నిబంధ్ అన్నాడు. చేయలేమని నువ్వెలా అనుకుంటున్నావు అని నేను అడిగాను. అంత హ్యూజ్ ప్రాజెక్ట్ అంటే ఒక కంపెనీతో అయ్యేది కాదు. నా మాట విని మీరు వేరే కంపెనీతో లింకప్ అయ్యి జాయింట్ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది అన్నాడు నిబంధ్. బుల్షిట్, అసలు ప్రయత్నం చేయకుండానే ఏంట్రా ఆ మాటలు? మేము చేయగలం, చేస్తున్నాం అన్నాను. సరేరా, నీకేదైనా అవసరం ఉంటే నన్ను కాంటాక్ట్ చేయి, నాకు తెలిసిన కంపెనీ వాళ్ళతో పార్ట్నర్షిప్ ఇప్పిస్తా అన్నాడు నిబంధ్. సరే, నువ్వు వెళ్ళి పార్టీ పనులు చూసుకో, నాకు వర్క్ ఉంది అన్నాను. తర్వాత కొంతసేపటికి మీటింగ్ మొదలయ్యింది. నేను ప్రాజెక్ట్ గురించి అందరికీ డెమో ఇచ్చి దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తే సింపుల్గా ఉంటుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సింపుల్గా ఉండడం వలన మాకు టెండర్ ఓకే అయ్యింది. కాన్ఫరెన్స్ నుంచి బయటకు వచ్చాక నేను నా క్యాబిన్లోకి వెళ్తూ ఉండగా నా కొలీగ్స్ అందరూ నోటికి అడ్డంగా చెయ్యి పెట్టుకుని నా వంక చూస్తూ ఏదో డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళ మాటల్లో నాకు 2 పదాలే అర్థమయ్యాయి, బాస్, నిబంధ్ అని. నేను అదేంటో చూద్దామని బాస్ క్యాబిన్ వైపు నడుచుకుంటూ వెళ్ళాను. బాస్ పిఏ డోర్ తెరుచుకుని బయటకు వస్తూ ఉండగా డోర్ అటు ఇటు స్వింగ్ అయింది. ఆ స్వింగ్ అయిన గ్యాప్ నుంచి నిబంధ్ బాస్తో సీరియస్గా వేలు చూపించి మాట్లాడుతూ ఏదో పేపర్ని టేబుల్ కేసి విసిరి కొడుతూ కనిపించాడు. నాకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కొంతసేపు వెయిట్ చేసి చూస్తే నిబంధ్ ఏడ్చుకుంటూ బయటకొచ్చి తన టైని కిందకి విదిలించుకుంటూ వచ్చాడు. ఏమైందిరా అన్నాను నిబంధ్ భుజం మీద చేయి వేసి. వాడు తీసేశాడ్రా అన్నాడు నిబంధ్. అయ్యో, అదేంట్రా, ఎందుకలా అని నేను అడిగాను. నేను నా పని 2 నచ్చలేదని సరాసరి చెప్పేశాడు అని భుజం మీదున్న నా చేతిని విదిలించుకొని కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంత పిలుస్తున్నా వినిపించుకోలేదు నిబంధ్. ఇంతలో బాస్ వెనక నుంచి వచ్చి అతన్ని వెళ్ళనివ్వు, అలాంటి వాళ్ళు ఇక్కడ పనికిరారులే అన్నాడు. దాంతో నేను దిగాలుగా వెళ్ళి నా క్యాబిన్లో కూర్చున్నాను. ఇంతలో నాకు వర్క్కి సంబంధించిన మెయిల్ రావడంతో నేను నా పనిలో పడి బిజీ అయిపోయాను. కొత్త టెండర్ ఓకే అయింది. దానికి తగ్గ అట్రిబ్యూట్స్ అన్నిటినీ డాక్యుమెంట్ చేసి ఫారిన్ ఇన్వెస్టర్స్కి డీటెయిల్స్ అండ్ లేఅవుట్స్ అప్లోడ్ చేస్తూ కూర్చున్నాను. నా వర్క్ అయ్యేసరికి సాయంత్రం 5 అయింది. నిజానికి ఆ రోజు ఆఫీస్ వర్కింగ్ టైం మధ్యాహ్నం 12:30 వరకే. దాంతో నేను రిసెప్షన్లో వాళ్ళు తప్ప ఎవ్వరూ లేరక్కడ. నేను నా వర్క్ పూర్తి చేసుకొని సిస్టమ్ని ఆఫ్ చేసి వెళ్ళిపోతూ ఉండగా నా ఫోన్ చెయ్యి జారి కింద పడింది. ఫోన్ బాడీ, బ్యాటరీ, ఫోన్ కేస్ 3 సపరేట్గా అయిపోయి టేబుల్ కిందికి వెళ్ళిపోయాయి. కిందకి వంగుని టేబుల్ కిందకి చెయ్యి పెట్టి ఫోన్ కేస్ తీశాను. ఇంకొంచెం లోపలికి చెయ్యి పెడితే ఫోన్ బాడీ దొరికింది. బ్యాటరీ కోసం ప్రయత్నిస్తూ దాన్ని పట్టుకునేసరికి ఆఫీస్లో పవర్ కట్ అయింది. నేనున్న పొజిషన్లో అలసిపోయి కదల్లేక అలానే తెలియకుండా నిద్రలోకి జారుకున్నాను. సరిగ్గా 6 గంటలకు నాకు మెలకు వచ్చి లేచి బయటకు వేగంగా నడుచుకుంటూ వచ్చాను. అలా బస్ స్టాప్కి చేరుకున్నాను. బహుశా నేను ఫోన్ని మర్చిపోయి ఉంటానేమో. బ్యాటరీ తీసినట్టు గుర్తుంది, కానీ అది ఫోన్లో వేసినట్టు గుర్తు రావట్లేదు. అలా అనుకున్న నేను నెక్స్ట్ స్టాప్లో దిగి మళ్ళీ వెనక్కి వెళ్ళాను. ఆఫీస్ మెట్లు ఎక్కి పైకి వెళ్ళి చూస్తే డోర్ ఓపెన్ చేసే ఉంది.
నేను కంగారులో డోరు వేయడం మర్చిపోయానేమో అనుకుని నన్ను నేను తిట్టుకుంటూ లోపలికి వెళ్ళాను. నా క్యాబిన్ దగ్గరికి వెళ్ళి కిందకి చూసిన నేను ఒక్కసారిగా షాక్తో వెనక్కి గంతు వేశాను. నేను ఊహించిందొకటి, చూసిందొకటి. అక్కడ నా ఫోన్ లేదు, కానీ అది పట్టుకుని పడిపోయి ఉన్న నేనున్నాను. నా నడుముకి ఒక మార్ఫిన్ ఇంజెక్షన్ గుచ్చబడి ఉంది. అంటే నాకెవరో మత్తునిచ్చే డ్రగ్ ఇచ్చారు. నా బ్యాగులోని ఫైల్స్ అన్నీ మిస్ అయ్యి ఉన్నాయి. నా మెడకి ఒక తాడు బిగించబడి ఉంది. అప్పటి వరకు నేను మర్చిపోయా అనుకుంది నన్నే అన్న సంగతి నాకు లేటుగా అర్థమైంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.